హలో అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మడత కాజాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అయితే ఈ మడత కాజాలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా వేసుకోవాలి. అందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని అయితే మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్ద ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా చేసుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం కోసం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి 3/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఈ 3/4 కప్పు పంచదారకి 3/4 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఈ పంచదార మొత్తం బాగా కరిగేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం పంచదార కరిగిన తర్వాత దీంట్లోకి ఒక 3-4 యాలకులని పొడి చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పంచదార కరిగిపోతే పాకం అనేది రెడీ అయిపోయినట్టే. 10 నిమిషాలు అయిన తర్వాత ఈ మైదా ముద్దని 2 భాగాలు చేసుకోవాలి. ఒక భాగంలోని ముద్దని ఇలా పల్చగా చపాతీలాగా చేసుకోవాలి. మనం ఎంత పల్చగా చేసుకుంటే లేయర్స్ అనేవి అంత బాగా వస్తాయి. ఇలా పల్చగా చేసుకున్న తర్వాత ఒక చాక్తో సైడ్ మొత్తం కట్ చేసుకోవాలి 4 వైపులా. తర్వాత ఈ చపాతీ పైన మనం బియ్య పిండిని కొంచెం చల్లుకోవాలి. ఇలా పిండిని అప్లై చేసిన తర్వాత చివరి నుంచి ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చివర్లు కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక వేలుతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలాగే మిగిలిపోయిన పిండిని కూడా నేను చూపించిన విధంగా కాజాలు చేసుకోవడమే. ఇలా రెడీ చేసుకుని అన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకుని ఈ కాజాలను వేసుకోవాలి. వేసుకొని ఈ మొత్తాన్ని అయితే మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ అంతా చిన్న మంట మీదే చేసుకోవాలి. మనం పెద్ద మంట మీద చేసుకుంటే త్వరగా వేగిపోయి లోపలైతే పచ్చిగా ఉంటుంది. అందుకని చెప్పేసి చిన్న మంట మీదే ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అలాగే మిగిలిపోయినవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పాకం పట్టుకున్నాం కదా, ఆ పాకంలో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే కాజాలు అనేవి చాలా జ్యూసీగా రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.